కూలర్ బంద్ చేద్దాం. అయ్యో ఫ్యాన్లు ఉండాలి, కూలర్ ఉండాలి. వచ్చినాక ఆకలితో వస్తారు కదా మీరు. 3 కేజీల చికెన్ మనము అలా పడతాను. 10 ప్లేట్ ఇచ్చింది నాకు. నాకు 3 కేజీల చికెన్ మనం గోంగూర చికెన్ చేస్తున్నాం ఈరోజు. పిల్లలందరూ చాలా కష్టపడుతుంది. కళ్ళకు నీళ్ళు వచ్చినా కూడా పాపం తీస్తాడు. ఓకే రైట్. ఓకే మనం ఏం చేస్తాం అంటే అరుణాచలం పార్టీ చాలా ఎంజాయ్ చేసినాం. మనం నగరంలో కానీ, శ్రీరాంపూర్లో కానీ, బెల్లంపల్లిలో కానీ చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఈ బెల్లంపల్లిలో ఇదే లాస్ట్ ఫైనల్. హైదరాబాద్ వాళ్ళు వెళ్ళిపోతుళ్ళు, శ్రీరాంపూర్ వాళ్ళు వెళ్ళిపోతుళ్ళు, పిల్లల చదువుల కోసం ఎటు వాళ్ళు వెళ్ళిపోతుళ్ళు. కాబట్టి ఈరోజు మనం ఈ పండుగ వాతావరణాన్ని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుందాం. ఓకే ఓకే. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే గోంగూర చికెన్. ఓకే, గోంగూర చికెన్ కోసం ఇగో మా చందు కష్టపడుతుండు. లిల్లుగాడు అది ఎవరా చికెన్ పాపం ఇంగ్రీడియంట్స్ కూడా మనం కొన్ని తీసుకున్నాము, ఇంకొన్ని దొరుకుతలేవు. హైట్ కూడా మనం అడ్జస్ట్ చేద్దాం. ఓకే డా చేస్తాం. అయితే మస్తు అయిందో మస్తు అయితే 3 కిలోలు అదే మున కాకపోతే స్మెల్ వస్తుంది వేరే. అలాని పసుపు కుంకుమ అనే ఫస్ట్ ముందు ఈ బగారాకులు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. ఈ నూనె మొత్తం వేడైన తర్వాత ఉల్లిగడ్డలను పడేసుకోవాలి. అదే టైం పడుతుంది, తొందరగా అయిపోతుంది. ఇది ఓకే. ఇవాళ ఆడవాళ్ళకి ఛాలెంజ్గా మేము తీసుకున్నాం. గోంగూర చికెన్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళకి చేసి చూపిద్దామని చెప్పేసి ఇవాళ మేము స్టార్ట్ చేసాం. ఓకే, బట్టలు అంటే ఇష్టమే కాదు, తినడానికి చాలా ఇష్టం. వాళ్ళు కూడా చేదుడు వాదుడుగా ఉంటారు ప్రతి దాంట్లో. ఏంటిదే చాలా పడకండి తెచ్చిన మీకు
మావాడు మంగళవారం ఎందుకు ఈరోజు మా కోసం చాలా కష్టపడుతున్నాడు. చంద్రు బ్రో ఏమైనా నువ్వు ఏం బాధపడకు. ఒక 70 డ్యూటీ మీద తిరిగిపోయావు. ఏం కాదు అయితే తెలంగాణ ఏ వాకు అన్నం లేచి ఎల్లో కలర్ కూడా మంచిది. పైనంత పసుపు వేసుకోవాలి. కానీ పసుపు పెట్టి కడిగి కదా చిన్న చేసుకోండి. ఇంకోటి ఇంకోటి చిన్న వేసుకోవాలి. మనం వంట ప్రోగ్రాం చేద్దాం కొద్దిగా మనం ఎంజాయ్ చేస్తూ వంట చూపిస్తాం. ఓకే ఏముంటుంది అంటే ఫస్ట్ అల్లం వేసాం కదా, అల్లం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఓకే తెలంగాణ సింగరేణి బయట మా పోరాడతాను. ఒక 3 కేజీల చికెన్ వేస్తున్నాం ఇందులో. పక్క పెట్టుకోవచ్చు తోడక తోడకైదు ఇది కలిపినాక ఇద్దాం. ఇప్పుడు హాడే ఇప్పుడు సూర్య మసాలా మంచిగా లేదనుకో, ఏదైనా ఉప్పు అయింది అనుకో మనం ఏమి దొరుకుతాడు. లేదు కానీ అన్నాను చికెన్ పేరు అసలే కాదు. లేదు మటన్ కానీ మేకలు వాళ్ళు అంటే మీరే వచ్చారు మనదే కాదు. మనం భీములో ఎందుకంటారు, మనం ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వాడతాం, మిర్చి అల్లం పేస్ట్ అన్ని చాలా వాడతాం. అది వాడాలి. మీరు వేయాలిలా మా సరుకు ఓకే నా పెద్దది పోతే అలా వారేసి సరే ఒక 10 నిమిషాలు దీంట్లో పడదే ఏమైంది వాటర్ రాలేగా ఆయిల్ ఫ్రై అవుతుంది. ఉప్పు తొందరగా ఉప్పు లెక్క తగినంత ఉప్పు వేసుకోవాలి. తక్కువ కారం ఉంటుంది. ఇది ఐడినా ఉప్పుకు టాటా టాటా ఉప్పుకు టాటా బస్
గోంగూర వేస్తున్నాం మనం ఇప్పుడు. కారం వేయాలి మనం నీళ్ళు వస్తారు బాగా చేయాలి. దాన్ని వేరే గిన్నెలో తీసి పెట్టేది ఉండదు గిన్నెలో పెట్టి గోంగూర వేస్తాను. ఇంత మంచి సువాసన రంజానేది పచ్చడి పెడితే చాలా చక్కటి వాసన వస్తాను. దీని తర్వాత వద్దాం. అది ఎర్ర కావాలంటే వేరే అవుతుంది చూసుకొస్తుంది. అవి అడిగితే దాంట్లోనే ఉంటుంది. పై చేసిండు కదా మసాలా అన్ని పచ్చడి కాబట్టి అంత రాదు మనకి. రాదు ఏమో మరి ఏం కాదు. అట్టు బాబు ఈ నీళ్ళు పోతలేదు కొంచెం జ్యూస్ మీరు ఏమంటారు? పోయి కడిగి గ్రేవీ అయింది. జబ్బురు జబ్బురు ఏడాడు పచ్చడి ఉంటుంది కదా, ఇది పచ్చడి ఏమైంది తెలుసా పని నాకు టేస్ట్ తెలుసు ఇప్పుడే కాగా ఇప్పుడు తెలియదు సార్. బరాబర్ ఉంటుంది. పైన ఫస్ట్ కొత్తిమీర పౌడర్ అయినా కొత్తిమీర పౌడర్ అలా ఉడికింది అదంతా మూల పైకి చెప్తానంటే ఉడికినట్టు అన్నీ ఇక. బస్. మసాలా అవునమ్మా. ఒకటి చాలు, ఒక్కటి అన్నీ చెప్పండి. ఒక్కటి చాలు. అందులో ఫ్లేవర్ వస్తుంది ఏమవుతుంది ఇది గట్టి అన్నా, హలో అన్న, ఒక 5 నిమిషాలు అక్క, ఒక్క 2 నిమిషాలు. అవన్నీ కానీ ఉండవనా బాగా చికెన్ కానీ సైన్ అప్ కొత్తగా పడిపోయిందా నీకు గోంగూర చికెన్ చేసాము. పిల్లలు ఇంకెప్పుడు అని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చాలా తొందరలోనే అయిపోతుంది. ఓకే, మీరందరూ రెడీ ఉండి ఎక్సర్సైజ్ చేయండి రా. చిన్న పిల్లలు ఎక్సర్సైజ్ చేయండి. రైట్, వేసుకుందాం. బాగా తినకు బాగు, నువ్వు కూడా అదే ముక్కలు వాడుతుంది కాబట్టి మరి అదే అంటారు. అతను చల్లట్టు GoPro ఇద్దరం కలిసి మేమిద్దరం కలిసి గోంగూర చికెన్ చేశాము. ఈ 2026 సమ్మర్ హాలిడేస్ కు పలుమందు స్పెషల్గా మేద్దరం ఇలాంటి
వేసవి సెలవులు ఎన్నో పిల్లలతోటి అందరం సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ లవ్ మై ఫ్యామిలీ. చికెన్ ఓకే డన్. వెరీ జ్యూసీ. ఇవాళ మేమందరం వేసవి విడిది కోసం వచ్చిన పిల్లలందరికీ చిన్నగా దావత్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో స్పెషల్గా గోంగూర చికెన్. ఓకే, ఇలాంటి వేసవి విందులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఓకే డన్. లవ్ యూ. చిల్స్. చందు బ్రో, మేమిద్దరం కలిసిన గోంగూర చికెన్ ని మా అమ్మకును మా అత్తమ్మకి ఇప్పుడు టేస్ట్ చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. అమ్మా, రవి, చూడండి మా నల్లది మా పాపం. మీరు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే గోంగూర చికెన్ 100%. సూపర్ సూపర్. అల్లుడు బాగా చాలా బాగుంది. హ్యాపీగా మాట్లాడే. ఎట్టుంది బేబీ? చెప్పండి. పీస్ నోట్ పెట్టుకొని చెప్పురా. యూజెస్ సూపర్. పీస్ ఎక్కడ పెట్టుకున్నా? చాలా బాగుంది. సూపర్. ఏం కూర? మా మస్తు ఐడియా తీసేసాడు.